మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర డీజీపీ చిత్తూరు జిల్లాకు సంబంధించి 16 ట్రాఫిక్ నిరోధక వాహనాలను మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం చిత్తూరు నగరంలోని పాత పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఈ 16 వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి 16 వాహనాలను డీజీపీ మంజూరు చేయడం జరిగిందని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో ఇందులో 4 వాహనాలు నగరంలో తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన తెలియజేశారు. మిగిలిన అన్ని రకాలైన వాహనాలను ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నడుపుతూ ట్రాఫిక్ నియంత్రణకు నిరంతరం కృషి చేస్తారని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసు విభాగం తరపు నుంచి మొత్తం 16 టూ వీలర్స్ని జిల్లా మొత్తం కూడా ట్రాఫిక్ కంట్రోల్, వీటి ముఖ్య ఉద్దేశం ఒకటే, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. రోజు రోజుకి రోడ్డు మీదకి వచ్చే వాహనాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది. కాకపోతే ట్రాఫిక్ సమస్యలు కూడా దాంతోపాటు పెరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్డు విస్తరించట్లేదు కాబట్టి. సో పోలీసు విభాగం తరపు నుంచి మనం చేయగలిగింది, ఎక్కడైతే సరే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయో అక్కడికి ఇమీడియట్గా రష్ అయ్యి అక్కడికి 1 or 2 కానిస్టేబుల్స్ ఎవరైతే సరే రెగ్యులర్గా ట్రాఫిక్ చేస్తుంటారో వాళ్ళు అక్కడికి రష్ అయ్యి అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేయడము, ఎవరైనా సరే వెహికల్ ఆగిపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, అలానే వీలైనంత తొందరగా ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులు వాళ్ళ గమ్యానికి రీచేలా చేయడం. దీనిలో భాగంగా ఈరోజు మొత్తం 16 వెహికల్స్, వీటినన్నింటినీ జిల్లా మొత్తంలో ఉండే ఏవైతే సరే ప్రధాన రహదారులు ఉన్నాయి, అలానే ట్రాఫిక్ సమస్యలు నిత్యం మనం మీడియాలో చూస్తుంటాం, వీటన్నిటిని బట్టి మేము డివైడ్ చేయడం జరిగింది. టౌన్లో కూడా అట్లీస్ట్ 4 వెహికల్స్ ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వీటిని తిప్పడం జరుగుతుంది. సో ఈ ట్రాఫిక్ గురించి ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవనీయులైన డీజీపీ గారు మన జిల్లాకి మొత్తం 16 వెహికల్స్ అన్నీ కూడా అంటే మనము ట్రాఫిక్ సిబ్బందికి తగినట్లు మోడిఫై చేయడం జరిగింది. వీటిల్లో మనం మాట్లాడడానికి సెట్ ఉంటుంది, అలానే సైరన్ ఫెసిలిటీ ఉంటుంది, అలానే పోలీసు వాహనాలు అని ఐడెంటిఫై చేసే విధంగా లైట్లు ఉంటాయి. సో ఇంకా ఫర్దర్ ఎక్విప్మెంట్ ఇమీడియట్గా దానిలో ఏమన్నా కావాలంటే ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్, మ్యాన్ ప్యాక్స్ అండ్ మన వాళ్ళు తిరగడానికి సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని మోడిఫై చేయడం జరిగింది. ఓకే సార్.